పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే మీరు 5 ఏళ్ల ఉద్యమం గుర్తుంది మీకు, 5 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమం వీళ్ళతో జాయింట్ యాక్షన్ 9 to 14 గుర్తుంది. బట్ 14 నుంచి 23 వరకు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అదే స్థాయిలో పోరాటం అంతే. ఇప్పుడు మనం ఎట్లా అంటే దాన్ని ఎట్లా పోల్చితే బాగుంటుంది, మనం అమ్మ కోసం ఎంత సిన్సియర్గా చెప్తామో చేస్తామో తెలంగాణ కొరకు అట్నే చేసినాం, సేమ్ కాంగ్రెస్ కొరకు కూడా అట్నే చేసినాం, అది కూడా సోనియమ్మ కోసం. ఎందుకంటే ఎందుకో సంథింగ్ కనెక్టెడ్. మొదట్లో కొంచెం తిట్టేటోళ్ళం, ఏంది ఇంతమంది అమరవీరులు అయినరు పట్టించుకోవట్లేదు అంతా. ఢిల్లీలో 17 days ఉన్నాం కదా, ఆ టైంలో వాళ్ళ ఏంది సుష్మా స్వరాజ్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మీరా కుమార్ వీళ్ళ మధ్య ఇలా చేసి ఒకటి ఉన్నది వేరే. అంటే పిల్లలు చచ్చిపోతున్నారు, వీళ్ళని బతికించుకోవాలి ఎట్లా. సుష్మా స్వరాజ్ గారు అప్పుడప్పుడు సీక్రెట్గా నేరుగానో సోనియా గాంధీ గారిని కలిచేదనేది కూడా మాకు సమాచారం ఉండేది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆమె తెలంగాణకు సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ ఆమె బీజేపీ కాంగ్రెస్ అనేదానికంటే వాళ్ళిద్దరు ఇంటర్నల్గా ఒక అండర్స్టాండింగ్తో ఉండేది. సో ఆ టైంలో సోనియా గాంధీ గారి మీద నాకు ఒక అభిప్రాయం ఉండేది పోయింది. ఎందుకంటే ఈమె ఇవ్వలేక రాజకీయాలు చేస్తుంది అనేది మనం గ్రౌండ్లో కొంత తెలిసినది. ఇంతమంది పిల్లలు చనిపోతుంటే తెలుస్తలేదా అంటే ఇవ్వడానికి కాక ఆమెకున్న సమస్యలు చాలా ఉన్నాయి. అది యూపీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, సంథింగ్ పాలిటిక్స్ ఈజ్ దేర్. సో ఆ టైంలో ఓహో ఇంత సిన్సియర్గా తెలంగాణ ఇవ్వడానికి కొట్లాడే రాజకీయ నాయకత్వం ఉంది, అవి మన మైండ్ సెట్తోనే ఉంది. మళ్ళీ ఇంకో కనెక్టివిటీ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో నేను కొంచెం అంబేద్కరిస్ట్ను, పూలే అంబేద్కర్ ఐడియాలజీతో కలిగి ఉన్నవాడిని కాబట్టి నేచురల్గా అది ఏమంటారు ఇన్బిల్ట్ ఉంటుంది, అది దట్ ఈస్ యువర్ ఐడియాలజీ బేసిక్. సో వాళ్ళు కాంగ్రెస్ విచారధారతో అయితే ఏంటి, దే ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్దేశంతో కూడా అంత చిన్నతనంలో కొంత సోయితోనే ఉండి అట్లా కనెక్ట్ అయిన. తర్వాత నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఆమె మాకు టిఫిన్ పెట్టుకుంటూ సోనియా గాంధీ గారు ఏదో కొంచెం మిస్టేక్ అయింది, ఏం కాదు నేను చూస్తా మీరు కామ్గా ఉండండి అని చెప్తుంది. మనం టికెట్ ఇచ్చినాం లేవు, మేము ఇట్లనే అన్నాం, మీరు మా మీద బ్లెస్ చేస్తే చాలు మేము పోయి కొట్లాడతాం, రేపు పవర్లోకి వచ్చినాక ఏదైనా ఇస్తారులే అమ్మ అంటే లేదు 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 ఇది తప్పు సంకేతం పోద్దని చెప్పి ఆమె కన్సోల్ చేసిన తీరు. సార్ అఫ్ కోర్స్ అప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారు, జేఏసీ వాళ్ళు కూడా ఉండే, యూపీఏ చైర్పర్సన్, అప్పుడు యూపీఏ చైర్పర్సన్. ఎంత నైట్ 9:30కి ఫోన్ చేసింది అప్పుడు సంథింగ్ శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా కూడా కొంత చేస్తే ఆమె తెల్లారి 10 o'clock ఇక్కడ ఉండాలని చెప్పింది. అంటే 12 hours అక్కడ ఉన్నాం. టికెట్ ఒకసారి అనౌన్స్ అయినాక మార్చేది ఉండదు 11th hour, అది కూడా అది మార్చినందుకు అట్లా కనెక్టివిటీ. అరే కాంగ్రెస్ పార్టీ కొరకు చేయొచ్చు, సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ చేయొచ్చు అని సీన్ కట్ చేస్తే 14 elections తర్వాత నేను దాసు శ్రవణ్ గారు రాహుల్ గాంధీ గారిని కలిసినాం. తను ఆ రోజే లోక్సభకు పోయి వచ్చిండు, చాలా ఫైర్ అయ్యి వచ్చిండు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన మామూలుగా ఫైర్ కావడం అనేది చూడలేదు. పోయింటే చాలాసేపు ఒక 18 to 20 minutes 5 minutes కొరకని ఇచ్చిన టైం. ఇక చర్చించుకుంటూ పోతే తను చాలా హ్యుమానిటీతో ఉన్న పరిస్థితిని గమనించిన, కొంచెం విజ్ఞతతో వ్యవహరించడం కాదు ఆయన విజన్ కూడా నాకు మోడర్న్ ఇండియాలో ఎట్లా పాలిటిక్స్ ఉండాలనే దాని మీద ఒక విజనరీ అనిపించి అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారితో కూడా ఒక అభిమానిగా మారిపోయాను నేనైతే. సో అక్కడ నేను ఇప్పుడు మా పార్టీ మారకపోవడానికి కారణాల్లో సరే 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఉత్తమన్న కూడా చాలా సిన్సియర్గా పనిచేసిన తర్వాత కూడా 2వ సారి అధికారంలోకి రాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కొన్నిసార్లు ఇక మేము పర్సనల్గా అంతకుముందు కూడా వారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా కలిసేది. కొంత కసితో కొట్లాడే వ్యక్తి కాబట్టి కనెక్టింగ్ ఉన్నది. కొట్లాడదాం మీరు ఇదే సిన్సియర్గా ఉండండి అని చెప్పి నేను బెల్లయ్య నాయక్ గారు ఇక మీ మూమెంట్ నుంచి వచ్చినాం కదా, సో కొట్లాడదాం మీరు కొంచెం సమయం ఇవ్వండి, సమయం వచ్చినప్పుడు ఎట్లా చేయాలనే దాని విషయంలో అంటే ఇంకా నేను రాజకీయాలకు కూడా రాజీనామా చేయాల్సి వస్తుందేమో అనుకున్న క్రమం. పవర్ లేకపోతే కాదు, కొట్లాడే తత్వం లేకపోతే కొంచెం కష్టమే. అంటే కొట్లాడే తత్వం అంటే ఏంటి, ఉత్తమ్ గారిది ధర్మాగ్రహం టైప్ ఉంటుంది, అంటే రాజనీతి కూడా ఉంటాడు ఆయన. ఏది టిట్ ఫర్ టాట్ లెక్క మన ఏంది మన కేసీఆర్ గారు అన్నట్టుగా ఆయన అన్నాడు ఓ రోజు. దాని కూడా ఒకసారి జోక్ చెప్తా, ఆయన ఏదో అక్కడికి పోయి వచ్చిండు మనోడు, మహారాష్ట్రకు పోయి వచ్చిండు. అది వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టాలి,
ఇట్లనే వచ్చింది, లంబుగాడోడు డుంబుగాడోడు అని అని అంటాడు కదా. అనగానే మరి లంబుగాడేవుడు డుంబుగాడేవుడు, లంబుగాడే అనాలి, డుంబుగాడే తిట్టాలంటే లంబుగాడు అంటే నువ్వా, డుంబు అంటే ఇట్లా అంటే వాళ్ళు ఎంత ఏమంటారు ఎథికల్గా నేను తిట్టా, కేసీఆర్ తిట్టిండని నేను తిట్టా అని, అంటే అంత సామరస్యపూర్వకంగా ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంది లంబు డుంబు అంటే ఈయన డింబు డంబు వచ్చే అట్లా కొంత కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసింది. అంటే మోడ్ ఆఫ్ ది పాలిటిక్స్ ఎట్లా ఉంటే దానికి అట్లా చేయడం వల్ల కొంత రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇక టికెట్లు రాజకీయాలు, అసలు రాజకీయాలు కూడా ఈ పరిస్థితులు అవసరమా అని మళ్ళీ పూర్వాంకంలోకి నాకు ఒకటి ఉండే, ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి, తర్వాత ఇప్పుడు ఏంటిది న్యాయస్థానాల్లో కూడా అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పెడితే కొంత కింది, ఇప్పుడు న్యాయస్థానంలో రిజర్వేషన్ లేవు కదా, ఇట్లాంటివి ఒకటి పెట్టుకొని దేశం మొత్తం తిరగాలని ఉండే. ఎందుకంటే ఎట్లాగో రాష్ట్రంలో తెలంగాణలో అంతకంటే ఎక్కువ కొట్లాడడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇక మేము ఇక రప్చర్ ఒక 3-4 వేల గ్రామాలకు పూర్తిగా తెలిసి తిరిగిన వాళ్ళం. సో ఇంకోటి ఏంది ప్యాషన్, నాకు కోరిక ఏంటంటే సోషల్ మూమెంట్ నేషనల్ వైడ్గా చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేస్తున్నానా అనుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చింది. సో వాళ్ళిద్దరికి తోడు రేవంత్ రెడ్డి గారితో ఎలాంటి కనెక్షన్ అంటే మీన్స్ వ్యక్తిగతంగా వారు టీడీపీలో ఉన్నా కూడా ఒక ఏంటిది పోరాడే తత్వమే మమ్మల్ని కలిపింది ఒక రకంగా. ఇక్కడికి వచ్చినాక వ్యాస్ట్ డయాస్, ఇది చాలా పెద్ద పార్టీ ఆబ్వియస్లీ, ఇక్కడ జాతీయ స్థాయిలో వారు ఒక ఎంపీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండ్రు. అంటే పని చేసేటానికి అట్లా అవకాశం ఉంటుంది. చాలామంది నీకు అట్లా రాలేదంటే రేపు వస్తుంది, అది వేరే విషయం. కానీ కొట్లాడేది ఒకటి, రెండోది అరెస్ట్ అయిన తీరు. ఆ రోజు పాప నిశ్చితార్థం రోజు చేసిన తీరు, అంటే ఒకవేళ జరిగితే జరగవచ్చు, ఏదైనా అయితే కావచ్చు. రాజకీయాల్లో ఇక నేను మాత్రమే నిజాయితీ పరుడని ఎవరు నవ్వుకోదురు గాక. కానీ అది కూడా ఉన్న తర్వాత తను ఇక్కడ కూడా తగ్గలే. మన ఆలోచనలు తన ఆలోచనలు దగ్గరగానే ఉంటుండే, కార్యాచరణలో చాలా డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ఆలోచించిన ఆలోచనను కార్యాచరణకు తీసుకుపోవడంలో చాలా తెగింపు ఉంటుంది. కాబట్టి ఎస్, తనను సరే నాకు అందరూ ఉత్తమ్ గారైనా భట్టి గారైనా దామన్ అయితే ఆల్మోస్ట్ అలాగే జస్ట్ లైక్ చోటా బ్రదర్ అన్నట్టుగా ఉంటా, సమ్ టైమ్స్ సన్ లెక్క ఉంటా. బట్ దామన కూడా అన్నాడు రేవంత్ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక డైలాగ్ వేసిండు ఆయన, అప్పుడు కొంత వివాదాస్పదమైంది. రాయలసీమలో రెడ్లు ఒకసారికి అధికారం తెచ్చుకున్నారు, మన ప్రాంతంలో ఎందుకు తెచ్చుకోవట్లేరు అని ఒక డైలాగ్ వేస్తుంది, కొంత వివాదాస్పదమైనది. సో అలాంటప్పుడు ఒక యంగ్ రెడ్డి సోషల్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎవరుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు తనతో కనెక్టింగ్లో ఉండేటోళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీలకు తను వస్తాడు, మేము కలుస్తాము, ఇట్లా కలిసి పనిచేస్తామని అనుకోకుండా వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇక దానికి హద్దే లేకుండా రెచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. సో